ఏపీపీఎస్సీ పరీక్షల్లో భారీ మార్పులు. పోస్టుకు 200 మంది పోటీ పడితే ప్రిలిమ్స్ నూతనంగా జీవో జారీ. గతంలో 25,000 దరఖాస్తులకు ప్రిలిమ్స్ నూతన విధానంపై అభ్యర్థుల ఆగ్రహం. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్షల విధానంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టింది. గతంలో ప్రకటించిన పోస్టులకు దరఖాస్తులు 25,000 కానీ అంతకంటే ఎక్కువ దాటితేనే ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించేవారు. దాని ఆధారంగా గ్రూప్ 1, 2, 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ మెయిన్స్ విధానంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 23వ తేదీన కొత్త జీవో జారీ చేశారు. ప్రకటించిన పోస్టుల్లో ప్రతి పోస్టుకు 200 మంది చొప్పున దరఖాస్తులు వస్తే వాటికి ప్రిలిమ్స్ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 25,000కు మించి దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని రద్దు చేశారు. దీంతో మరికొన్ని విభాగాలకు ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలుత ఏపీపీఎస్సీ కమిషన్ ఆగస్టు 31, 2017 సమీక్ష సమావేశం నిర్వహించి పాత పద్ధతిలోనే ప్రిలిమ్స్ పెట్టాలని నిర్ణయించింది. ఆ దిశగా 2018 చివరి నుంచి విడతల వారీగా వివిధ విభాగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఏఈ 309 పోస్టులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 24, హార్టికల్చర్ ఆఫీసర్లు 39, పంచాయత్ సెక్రటరీలు 1051, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 109, అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ 7, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 3, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ 3, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ 2, ఏపీఆర్ఓలు 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ 20, అగ్రికల్చర్ ఆఫీసర్ 39, జూనియర్ లెక్చరర్లు 237, లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ 405, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 43, గ్రూప్ 2 సర్వీసెస్ 446, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు 308, గ్రూప్ 1 సర్వీసెస్ 169, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ 10, ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు 5 పోస్టులున్నాయి. ఇందులో 25,000కు మించి దరఖాస్తులు ఇచ్చిన పోస్టులకే ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్లో నిర్వహించాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ విధానంలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. పోస్టుకు పోటీ ఇలా. ఏపీపీఎస్సీ ప్రకటించిన నోటిఫికేషన్లో ఒక్కో పోస్టుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. గ్రూప్ 1కు మొత్తంగా 1,14,473 మంది దరఖాస్తు చేయగా ప్రతి పోస్టుకు 677 మంది పోటీలో ఉన్నారు. గ్రూప్ 2కు మొత్తంగా 2,95,036 మంది దరఖాస్తులు రాగా పోస్టుకు 662 మందితో పోటీ ఉంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 24 పోస్టులకు గాను 16,130 దరఖాస్తులు రాగా పోస్టుకు 672 మంది, పంచాయతీ సెక్రటరీ 1051 పోస్టులకు గాను 4,95,526 మంది దరఖాస్తు చేయగా 471 మందితో పోటీ పడుతున్నారు. జూనియర్ లెక్చరర్ 237 పోస్టులకు గాను 44,059 దరఖాస్తులు రాగా ప్రతి పోస్టుకు 186 మంది పోటీ పడుతున్నారు. గతంలో పోలిస్తే ఈ విడత ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు భారీగా పోటీ నెలకొంది. సిలబస్ను విస్తృతంగా పెంచడంతో అభ్యర్థులకు సమయం సరిపోవట్లేదు. ఎన్నికల కారణంగా పరీక్షా తేదీలను పొడిగించడంతో గ్రూప్ 1, 2, 3కి సిద్ధమవుతున్న అభ్యర్థులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రిలిమ్స్ నిర్వహణలో మార్పులు చేపట్టడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.